ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి నల్గొండ పట్టణంలో ఉండే ప్రజలకి ఇట్లాంటిది ఉంది అని చాలా తక్కువ మందికి కూడా తెలిసి ఉంటుందండి. అట్లాగా ఇక్కడే మన పుట్టినరోజు వేడుకలు కానీ లేకపోతే ఏదైనా ఒక సందర్భంలో కలుద్దామనుకుని ఇక్కడికి వస్తే ఒక విహారయాత్ర అట్లాగే ఒకటి నేర్చుకోవటానికి కూడా అన్నట్టుగా ఉంటే బాగుంటుంది. తప్పకుండా దుర్గాప్రసాద్ గారు, నేను ఇప్పటికే పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు, తర్వాత ప్రకృతి ప్రేమికులు, ముఖ్యంగా సహజ ఆహార పదార్థాలను ఇష్టపడేవారు నా దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు. గత వారమే దేశపాండే ఫౌండేషన్ వాళ్ళ వాలంటీర్లకు ఈ రసాయనిక వాడకుండా సహజంగా మనము ప్రకృతి సిద్ధంగా ఆకుల కషాయాలతోటి తయారు చేసేటటువంటి ఈ బయో కంట్రోల్స్ మీద నా దగ్గర ఒకరోజు మొత్తం శిక్షణ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 250 గ్రామాలలో నల్గొండ జిల్లాలో ఆ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా రెగ్యులర్గా నా దగ్గర ఇక్కడే వేప చెట్టు కిందనే కూర్చోబెట్టి బ్లాక్ బోర్డు, నేను మొదట్లో నా క్యారియర్ మొదట్లో ఉపాధ్యాయ శిక్షకుడిగా పనిచేశాను, ట్రైనర్గా పనిచేశాను. కాబట్టి ఆ అనుభవంతో ఉపాధ్యాయులకు కూడా చెప్తుంటాను.